Hello students, welcome back to SRK English Academy. For novel reviews, analysis, summaries, visit my blog englishlanguage-lit.blogspot.com. So today's topic is P.V. Narasimha Rao, the literature, and I'll explain the summary of this essay in Telugu. I have prepared a brief note of the essay, keeping in view of your semester examination. I have included a key points of the essay in the summary. Let's know about the author. Palakurti Dinekar, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సో అతను 100 పోయమ్స్ అలాగే 50 షార్ట్ స్టోరీస్ను తెలుగు నుండి ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు, ట్రాన్స్లేట్ చేశారు. అతని ఇంపార్టెంట్ వర్క్స్ ఏమున్నాయంటే పోయట్రీ టు పాలిటిక్స్, ట్రిబ్యూట్స్ టు శ్రీ పివి నరసింహారావు అండ్ టీచింగ్ ఇంగ్లీష్ ప్రాక్టీసెస్, ప్రాబ్లమ్స్ అండ్ ప్రిన్సిపల్స్. ఇవి ముఖ్య రచనలు. ఇందులో పోయట్రీ టు పాలిటిక్స్, ట్రిబ్యూట్స్ టు శ్రీ పివి నరసింహ అనే పుస్తకం నుండి మనం ఇప్పుడు చదువుతున్న ప్రజెంట్ ఎస్సేను తీసుకోబడింది. ఈజ్ ద రిసిపిట్ ఆఫ్ ద బెస్ట్ టీచర్ అండ్ అనువాద ఆదిత్య అవార్డ్స్. అతను బెస్ట్ టీచర్ అవార్డును అలాగే అనువాద ఆదిత్య అవార్డును తీసుకున్నారు. సో ఇప్పుడు పివి నరసింహ గురించి తెలుసుకుందాం. అండ్ ఇండియన్ లాయర్, స్టేట్మెన్ అండ్ పొలిటీషియన్. సో జూన్ 28, 1921 తెలంగాణలో జన్మించారు. అలాగే డిసెంబర్ 23, 2004 న్యూఢిల్లీలో మరణించారు. అతను కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పనిచేశారు. అలాగే భారతదేశ ప్రధానిగా 1991 నుండి 1996 వరకు పనిచేశారు. సో ఈ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియా నుండి అతను మొదటిసారిగా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో పివి నరసింహారావు వాజ్ వైడ్లీ క్రెడిటెడ్ ఫర్ హిస్ అటెంప్ట్స్ టు లిబరలైజ్ ద ఇండియన్ ఎకానమీ ఇన్ ద ఎర్లీ 90s. సో 1990 సంవత్సరాలలో అతను పివి నరసింహారావు ఆర్థిక సరళీకరణ చేపట్టారు. సో అతను ఎకనామిక్ రిఫార్మ్స్ చేశారు. సో లిబరలైజేషన్ ప్రాసెస్ని ఆయన ముందుండి నడిపించారు. అందుకు గాను అతనికి చాలా మంచి పేరు వచ్చింది. సో ఇతను ఇండియన్ హైయెస్ట్ సివిలియన్, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారము భారత రత్నను అతను చనిపోయిన తర్వాత 2024లో అందజేశారు. సో ఇతను పాలిగ్లాట్, చాలా లాంగ్వేజ్, ఈ కుడ్ స్పీక్ 17 లాంగ్వేజెస్, 17 భాషలు మాట్లాడగల వ్యక్తి అతను. అలాగే తెలుగు మరియు ఇంగ్లీష్ సాహిత్య ప్రపంచంలో ఆయనకు చాలా మంచి పేరు ఉంది. సో సాహిత్య అకాడమీ అవార్డును కూడా తన ట్రాన్స్లేషన్ సహస్రఫన్ అనే హిందీ ట్రాన్స్లేషన్, హిందీ అనువాదానికి అతను గెలుచుకున్నారు. సో ఇప్పుడు ఎస్సే గురించి చూద్దాం. ద ప్రజెంట్ ఎస్సే పివి నరసింహారావు ద లిటరేటర్ హైలైట్స్ ద లిటరీ లైఫ్ ఆఫ్ పివి నరసింహారావు హూ వాజ్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ద లిటరేటర్ అంటే లిటరీ పర్సన్, సాహిత్యవేత్త లేదా సాహిత్యం పైన మక్కువ ఉన్నవారు, నాలెడ్జ్ కలిగిన వారని అర్థం. సో ఇక్కడ పివి నరసింహారావు భారతదేశ ప్రధానిగా పనిచేశారు. సో ఇక్కడ ఈ ఎస్సేలో అతని యొక్క లిటరీ లైఫ్, సాహిత్య జీవితం ఏంటి అనేది ఇక్కడ ఆథర్ మనకి చెప్పాడు. ఈ ఎస్సేలో రైటర్ టాక్స్ అబౌట్ పివి వాట్ పివి హ్యాస్ డన్ ఫర్ లిటరీ వరల్డ్. సాహిత్య ప్రపంచంలో అతని స్థానం ఏందనే విషయాన్ని ఇక్కడ రైటర్ మనకి తెలియజేశాడు. సో అతను పాలిగ్లాట్, చాలా భాషలు మాట్లాడేవాడు. అలాగే ఒక గొప్ప ట్రాన్స్లేటర్, అనువాదకర్త. అలాగే ఇతను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా గెలుచుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగలు తెలుగును అతను సహస్రఫన్ అని హిందీలోకి అనువదించారు. దీనికి గాను పివి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సో పివి గారి స్టోరీస్ ఎక్కువగా కంటెంపరీ పొలిటికల్ అండ్ సోషల్ ఇష్యూస్ ఆఫ్ తెలంగాణ పైన ఆధారపడి ఉంటాయి. ఎక్కువగా సామాజిక, రాజకీయ, సమకాలీన పరిస్థితుల పైన ఆధారపడి ఉన్నాయి. అందులో తెలుగు షార్ట్ స్టోరీస్ చూద్దాము. గొల్ల రామవ్వ, యదవ నాగన్న, మంగయ్య అదృష్టం. సో ఇవన్నీ తెలుగు షార్ట్ స్టోరీస్. ఇవన్నీ కూడా మనకు ఒక క్లియర్ పిక్చర్ని ఇస్తాయి. కాంటెంపరీ అంటే సమకాలీన రాజకీయ, సామాజిక సమస్యలు ఏమున్నాయి హైదరాబాద్ స్టేట్లో, అప్పుడు హైదరాబాద్ రాజ్యంలో, నిజాం రాజ్యంలో ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని మనకు ఈ షార్ట్ స్టోరీస్లో చెబుతాడు. Gulla Ramava is a story of Ramava, an old woman who constantly worries about her granddaughter's safety as the Telangana region is in fear of the Razakars attacks, a private army of Nizam. సో గుల్ల రామవ్వలో ఉన్న కథ ఏంటి అంటే ఇదంతా కూడా ఒక రామవ్వ అనే ఒక ముసలి మహిళ గురించి ఉంటుంది. ఆమె
తన గ్రాండ్ డాటర్ తన మనవరాలి యొక్క సేఫ్టీ రక్షణ గురించి చాలా వరి అవుతూనే ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది ఎప్పటికీ. సో ఎందుకంటే ఆ సమయంలో తెలంగాణలో రజాకార్ల యొక్క అటాక్స్ ఎప్పుడు ఉండేవి. రజాకార్లు అనే వాళ్ళు ఎవరు అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం యొక్క ప్రైవేట్ ఆర్మీ రజాకార్లు. వాళ్ళు తెలంగాణ పల్లెలను మీద అటాక్ చేసి మహిళల్ని చాలా అత్యాచారాలు ఇబ్బందులకు గురి చేసేవారు. అందుకే ఆ కథలో గుల్లరామ కూడా తన మనవరాలు యొక్క సేఫ్టీ గురించి చాలా బాగా ఆలోచించేది, బాధపడేది. సో యదవ నాగన్న డిస్కసెస్ ద కమ్యూనల్ రైట్స్ దట్ అక్వర్డ్ ఇన్ హైదరాబాద్ స్టేట్ డ్యూరింగ్ నిజాం రూల్. సో ఈ యదవ నాగన్న అనే కథలో ఇక్కడ పివి నరసింహారావు గారు ఏం డిస్కస్ చేశారంటే హైదరాబాద్ రాజ్యంలో అప్పుడు నిజాం కాలంలో నిజాం రాజ్యంలో నిజాం పాలిస్తున్న హైదరాబాద్ రాజ్యంలో ఏ విధంగా మత కలహాలు కమ్యూనల్ రైట్స్ మత కలహాలు చెలరేగేవి అనే విషయాన్ని యదవ నాగన్న అనే కథలో మనకి వివరిస్తారు, కథ ద్వారా మనకు అందిస్తారు. మంగయ్య అదృష్టం ప్రజెంట్స్ ఎ క్రిటిక్ ఆఫ్ కాంటెంపరీ పాలిటిక్స్. అలాగే మంగయ్య అదృష్టం అనే కథలో సమకాలీన రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనకు అందులో తెలియజేస్తారు. సో పీవీఎస్ ఇంగ్లీష్ స్టోరీస్ ఏమున్నాయో చూద్దాం. ద బ్లూ సిల్క్ శారీ, ఫర్గటన్ బ్రీఫ్ కేస్, ద గెస్ట్, గ్రానీ, ద మినిస్టర్, ద రీషఫుల్ అండ్ ద సీక్రెట్ ఆఫ్ ద బ్యాలెట్. ఇవన్నీ కూడా పివి గారి ఇంగ్లీష్ షార్ట్ స్టోరీస్. అతని రైటింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రావ్ షోస్ హౌ పాలిటిక్స్, పవర్ అండ్ కరప్షన్ ఆర్ ట్యాంగిల్డ్ అప్ విత్ ది హ్యూమన్ ఐడియల్స్. సో ఇతని రచనలో రావ్ పాలిటిక్స్, రాజకీయాలు, పవర్, అవినీతి ఏ విధంగా పెనవేసుకున్నాయి అనే విషయాల్ని ఈ కథల్లో మనకు చెప్తాడు. సో హిస్ వర్క్ క్లోజ్లీ రిఫ్లెక్ట్ హిస్ ఓన్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్. ఇతని కథలన్నీ కూడా అతని రాజకీయ అనుభవాల్ని ప్రతిబింబిస్తాయి. తన జీవితంలో జరిగిన రాజకీయ అనుభవాలు, రాజకీయ విషయాల్ని మనకి ఈ కథలు తెలియజేస్తాయి. ఆల్దో రావ్స్ వర్క్స్ ఆర్ ఫిక్షనల్, he stands out as a significant writer due to his honest narration and in-depth understanding of the country's political situation. సో రావ్స్ వర్క్స్ అన్ని కూడా ఫిక్షనలే, అన్ని కూడా కాల్పనికమైనవే అయినా కానీ అవి ఆ నేరేషన్, ఆ కథ చెప్పే విధానము, ఇన్-డెప్త్ అండర్స్టాండింగ్, లోతైన విషయాన్ని చెప్పడము, ఆ పొలిటికల్ సిచ్యువేషన్ యొక్క దేశం యొక్క పొలిటికల్ డిస్కస్ చేయడము, ఇవన్నీ చూస్తే మనకి రావ్ని పివి నరసింహారావు గారు ఒక ప్రముఖమైన రైటర్, సిగ్నిఫికెంట్ రైటర్ అని చెప్తుంది, అర్థమవుతుంది. సో రావ్స్ ట్రాన్స్లేషన్ ఆఫ్ జయప్రభాస్ తెలుగు వర్క్ అనుకోని అనురాగం యాజ్ అన్ఫోర్సీన్ ఆఫ్టర్నూన్ ఇన్ టు ఇంగ్లీష్ స్టూడ్ హిమ్ అవుట్ యాజ్ అన్ ఎక్సెప్షనల్ ట్రాన్స్లేటర్ ఇన్ ద లిటరీ సర్కిల్స్. సో పివి గారు జయప్రభ గారు తెలుగులో రాసిన అనుకోని అనురాగం అనే దానిని అతను ఇంగ్లీష్లోకి పివి గారు అన్ఫోర్సీన్ అఫెక్షన్ అని ఇంగ్లీష్లోకి అనువదించారు. సో ఇది అతన్ని గొప్ప అనువాదకునిగా ఈ సాహిత్య సర్కిల్స్ లో నిలబెట్టింది. సో ఇన్ హిస్ సెమీ ఆటోబయోగ్రఫికల్ నావెల్ ద ఇన్సైడర్ పబ్లిష్ ఇన్ 1998. సో అతని సెమీ ఆటోబయోగ్రఫికల్ నావెల్ చూద్దాము, దాని పేరు ఇన్సైడర్. అది 1998లో పబ్లిష్ చేయబడింది. సో సెమీ ఆటోబయోగ్రఫికల్ నావెల్లో దేని గురించి డిస్కస్ చేశారంటే టాక్స్ అబౌట్ కాంప్లెక్స్ పొలిటికల్ ఇష్యూస్ డ్యూరింగ్ హిస్ టెన్యూర్. తన పీరియడ్లో జరిగిన సంక్లిష్టమైన రాజకీయ సమస్యల గురించి ఇందులో చర్చించాడు. సో ఇది రావు యొక్క పివి గారి యొక్క ఫస్ట్ నావెల్. సో ఇది బేస్డ్ ఆన్ ఫిక్షనల్ స్టేట్ కాల్డ్ అఫ్రోజాబాద్. ఈ నావెల్ దేనిపైన సెట్ చేసింది అంటే అఫ్రోజాబాద్ అనే ఒక కాల్పనిక రాష్ట్రంలో ఇది కథ సృష్టించబడింది. కానీ నిజంగా ఇది మోడల్డ్ ఆన్ యాక్చువల్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్. నిజంగా ఇది హైదరాబాద్ స్టేట్ ఉద్దేశించి దాంట్లో ఉన్న రాజకీయ సంబంధించిన ఇష్యూస్ సంబంధించిన విషయాలను చర్చిస్తుంది. సో ద స్టోరీ సెంటర్స్ అరౌండ్ ఆనంద్ హూ వాంట్స్ టు బ్రింగ్ అబౌట్ పొలిటికల్ రిఫర్మేషన్. ఇక్కడ ఈ ఇన్సైడర్ అనే నవలలో, ఇది అతని మొదటి నవల. ఈ నవలలో ముఖ్యమైన క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ ఆనంద్ తను ఈ పొలిటికల్ రిఫార్మేషన్, రాజకీయమైన సంస్కరణ తీసుకొద్దామని చెప్పేసి ప్రయత్నించేవాడు. అటువంటి క్యారెక్టర్ ఇందులో ఆనంద్. సో పివి నరసింహారావు వాజ్ వితౌట్ ఎ డౌట్ నాట్ ఓన్లీ ఎ గ్రేట్ పొలిటికల్ లీడర్ అండ్ ఎకనామిక్ రిఫార్మర్ ఫర్ ద కంట్రీ బట్ ఆల్సో ఎ గ్రేట్ రైటర్. సో పివి నరసింహారావు గారు ఎటువంటి అనుమానం లేదు, మనకి అందులో ఎటువంటి అనుమానానికి తావు లేదు.
అతను ఒక గొప్ప రాజకీయవేత్త, అలాగే గొప్ప ఎకనామిక్ రిఫార్మర్, రాజకీయవేత్త, అలాగే ఆ, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి, అలాగే ఒక గొప్ప రైటర్ కూడా. సో పివి నరసింహ గారు 1990s లో ఆర్థిక సరళీకరణ విధానం తీసుకొచ్చారు. అతను దానికి ఆద్యుడు.